ఓకే. దర్శి అన్న, చెప్పన్నా. శీరత్ కపూర్ మ్యామ్తో మీకు ఆ సీన్స్, ఆ సీన్స్తో ఐ జస్ట్ కనెక్టెడ్ టు వెంకీ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. వెంకీ మూవీలో రవితేజ గారు బయటకు వచ్చిన తర్వాత పిల్ల మొత్తం అలా మడత పెట్టేశారు. మరి నేనా ఎక్కడ కనిపించింది అట్లా? అంటే ఆ కెమిస్ట్రీ గురువు గారు అన్న దగ్గర ఒక రిథం ఉంది చూసారా, ఆ తర్వాత నీ బద్ది సీఫ్ సాఫ్ నా బద్ది సీఫ్ సాఫ్ ఇట్లా ఇది అవుతుంది. బట్ లేదు, కెమిస్ట్రీ అంటే ఐ థింక్ చెప్పేదేముంది, షీఈ్ అ టెరిఫిక్ యాక్టర్. చాలా చింపేసింది అసలు. అంటే మేము ఇనిషియలీ ఏ టైటానిక్ కానీ ఇట్లా విలువగానే ఆమె తిరుగుతుంది కదా, అప్పుడు దాకా నేను చాలా రోజుల క్రితం సినిమా చూసినా, మళ్ళీ అప్పుడు చూడగానే షీ వాజ్ దేర్ విత్ అస్ ఇన్ ద క్యారెక్టర్. సో బాగుండే. ఇంక ఇది నథింగ్ ఇంకా ఉంది, వెయిట్ చేయండి. ఇంకొక అసలు ఒక పెద్ద ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్లో చేసే పర్ఫార్మెన్స్ మీరు చూస్తే ఇంకా కుళ్ళుకోను, అట్లానే కుళ్ళుకో. ఇక చాలా మంచి అమ్మాయి, మంచి కెమిస్ట్రీ కుదిరింది మాకు. అంటే బలగం చేశారు కదా, ఏది కంఫర్ట్ జోన్ అంటే ఏం చెప్తారు? ఇదా అదా? అ గుడ్ స్క్రిప్ట్ ఈజ్ ఆల్వేస్ అ కంఫర్ట్ జోన్. సూపర్, థ్యాంక్ యూ. హాయ్ అండి. మీ ముగ్గురిని సింగిల్ ఫ్రేమ్లో చూస్తేనే ఫుల్ నవ్వుకుంటాం, ఎంజాయ్ చేస్తాం. అలాంటిది ఇప్పుడు ముగ్గురిని ఒకటే ఫ్రేమ్లో చూసి ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ. మళ్ళీ చూడండి ఇంకో ఫ్రేమ్లో. మమ్మల్ని ఇంతగా నవ్వుపించారు ఆన్ స్క్రీన్లో. ఆఫ్ స్క్రీన్లో మీరు చాలా బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎవ్రీ మూమెంట్, ఐ థింక్ ఎవ్రీ డే. ఐ థింక్ ఆ ముందు అది చెప్పండి, అసలు సబ్స్క్రిప్షన్ ఉందా లేదా మీకు? థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. సో యా, డెఫినెట్లీ ఆ ఫన్ ఉంటేనే అది ట్రాన్స్లేట్ అవుతుంది. అంతేగాని మేము మాది చేస్తాము మీరు మీది వీకెండ్ అంటే కుదరదు. అది ఇట్స్ ఆల్ లైక్ యువర్ దేర్ ఇన్ ది ఎలిమెంట్స్ అండ్ డెఫినెట్లీ ఇట్ వాస్ ఫన్. అంటే యూ బీటీఎస్ వీడియోస్ వస్తాయి కదా, దాంట్లో చూడండి మీకు ఇంకా తెలుస్తుంది. ఇంకా మహేన్న బా లేవమంటారు, కూర్చోమంటారు. ఓకే అన్న, యాత్ర 2 అయిపోయింది, సేవ్ ద టైగర్స్ 2 అయిపోయింది, సైతాన్ 2 ఎప్పుడు?